కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చి 60 మోసాలు చేసిందని బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ప్రజలు వాళ్లను తిరస్కరిస్తారని భావించి నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. కొల్లాపూర్ కాడికి మీరు ఎప్పుడు ఎలక్షన్ చేసినా మీరు 67 అన్నారు కదా, 70% మించి ఇవాళ బీసీలు ఎస్టీలు ఎస్సీలకు లోకల్ బాడీలో మేము సీట్లు ఇస్తాం. మీరు సిద్ధమా? ఇది పక్కనే పెట్టండి. మీరు కొల్లాపూర్లో మీరు చేద్దాం అనుకుంటారు కదా, బీసీల ప్రేమ అనుకుంటారు కదా, కొల్లాపూర్లో ఇవన్నిటి సంబంధం లేకుండా రేపు రాబోయే ఎలక్షన్స్లో మీకు నిజంగా నీతి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 67% దాటి ఇవాళ బీసీ ఎస్టీ ఎస్సీలకు ఇవ్వండి. మేము 70% దాటి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఛాలెంజ్ మీరు తీసుకోండి. ఎలక్షన్స్ పెట్టండి. ఏ ఎలక్షన్లో పెట్టినా జూపల్లి కృష్ణారావు గారు మీరు కొల్లాపూర్లో ఇప్పుడు ఇచ్చిన 42+15 67%కు ఈరోజు మీరు కట్టుబడి ఉండండి. నిజంగా నీతి ఉంటే, నిజంగా బీసీలో ఉంటే 20 ఏళ్ళు పాలిస్తే బీసీలో ప్రేమ ఎక్కడ పోయింది? 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 60 మోసాలు చేసిండ్రు. దానికంటే పెద్ద మోసం ఈరోజు యావత్ బీసీ సమాజాన్ని మోసం చేసిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది. మరి ఎంత దారుణంగా 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోవాలి. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చేసిందని గుర్తు రాలేదా? ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2018లో సీలింగ్ 50%కు ప్రభుత్వం చేసిందన్నారు. అది ఈరోజు తెలిసిందా మీకు? ఖచ్చితంగా ఆ రోజు యాక్ట్ ప్రకారము, ఆలోచన ప్రకారము ప్రభుత్వం చేసింది. కానీ మీరు ఈరోజు చేసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు మోయడానికి మాత్రమే ఈరోజు పెట్టుకున్నారు. ఇలా కోర్టును కూడా బదనాం చేస్తున్నారు. ఇలా నిజంగా కూడా ఈ మొత్తం పద్ధతిని మనం ఒకసారి అనుసరించి చూస్తే కోర్టులు కూడా ఇలా బీసీలకు ఏదైనా న్యాయం చేయాలని ఆలోచించి పలు ప్రశ్నలు వేస్తే దానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి మోసాలు, ఇలాంటి కుట్రలు ఇంకా చెల్లవు. అదేవిధంగా మీకు చెప్తున్నాము, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చేయాలనుకుంటే, నిజంగా మీరు బీసీల ప్రేమ ఉంటే మీరు తక్షణమే బీసీ ముఖ్యమంత్రిని చేయండి. ఫస్ట్ ఖచ్చితంగా అందరూ కూడా హర్షిస్తారు.